మన టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని చెక్పోస్ట్ సమీపాన వెలిసిన అభయ ఆంజనేయుడి రథోత్సవ వేడుకలు కన్నుల పండుగల నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం రథాంగ హోమాన్ని కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆలయ కమిటీ అధ్యక్షులు కోదండ సత్యనారాయణ మీడియాతో తెలియజేశారు. అనంతరం ఆలయం నుండి వినాయక సర్కిల్ వరకు మడుగుతేరు కార్యక్రమాన్ని డప్పు చప్పుళ్ళు మేళతాళాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాయదుర్గం శాసనసభ్యులు కాలు శ్రీనివాసులు రథోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులను ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం సాయంత్రం బ్రహ్మ రథోత్సవ వేడుకలు నిర్వహించినట్టు తెలియజేశారు. సోమవారం వసంతోత్సవం కార్యక్రమంతో అభయ ఆంజనేయుడి రథోత్సవ వేడుకలు ముగియనున్నట్లు ఆయన పేర్కొనడం జరిగింది. అభయ ఆంజనేయుడి రథోత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొన్నందుకు వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రథోత్సవ వేడుకల్లో చిన్నారులు చేత కలశాలు పెట్టిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. జై శ్రీరామ్, హనుమాన్ కి జై అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేపడుతూ రథోత్సవ వేడుకలు చేపట్టారు. అందరికీ నమస్కారం. రాయదుర్గం చెక్పోస్ట్ దగ్గర వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవ వేడుకల భాగంగా 5 రోజులు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి శనివారం కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. 5 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉదయం రథాంగ హోమము మరియు మొడుగుతేరు మరియు అన్నదాన కార్యక్రమం, మళ్ళీ సాయంకాలం 4 గంటలు బ్రహ్మరథోత్సవం కార్యక్రమం జరుగును. ప్రతిరోజు 5 రోజుల ఉత్సవాలు ఘనంగా జరగడం జరుగుతుంది. ఈ 5 రోజుల భాగంగా సోమవారం రోజు వసంతోత్సవంలో కార్యక్రమం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు పంటలు పెట్టినందుకు సహకరించిన భక్తాదులందరికీ మా యొక్క దేవస్థానం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.